సిగరెట్ స్మోక్ చేస్తూ ఆల్కహాల్ డ్రింక్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అసలు వాటి వల్ల కంటి మీద ఏం ఎఫెక్ట్ ఉంటుందో మీకు తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ ఈశ్వర్ సాక్రే. వాటి వల్ల కంటి మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యమైన ఈరోజు డిస్కస్ చేద్దాం. 1, మీరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కంటి మీద ఉన్న బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు కొంచెం స్లైట్గా స్వెల్ అవుతాయి. అందుకే మీకు కళ్ళు రెడ్గా కనిపిస్తాయి. మీరు క్రానిక్గా అంటే చాలా కాలం పాటు స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటే మాత్రం కంటి మీద ఉండే టియర్ ఫిల్మ్ కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కొంచెం డ్యామేజ్ అయ్యి కన్ను కంటిన్యూగా రెడ్గా ఉండడం, డిస్కంఫర్ట్ రావడం, ఒత్తుకోవడం, వాటరింగ్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సెకండ్, ప్రతి ఒక్కరికి కంటి లోపల లెన్స్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ తాగడం వల్ల, సిగరెట్ స్మోక్ చేయడం వల్ల వీటిలో ఉండే టాక్సిన్స్ ఆ లెన్స్ యొక్క నార్మల్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసి క్యాటరాక్ట్ అంటే శుక్లం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ చూపు స్లోగా తగ్గుతూ పోతూ ఉంటుంది. రెటినా అనేది కంటి లోపల చాలా సెన్సిటివ్ పార్ట్. థర్డ్గా ఏంటి అంటే ఈ రెటినా సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో సిగరెట్ స్మోకింగ్ మరియు ఆల్కహాల్ డ్రింక్ చేయడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి రెటినాని స్లోగా డ్యామేజ్ చేస్తూ పోతాయి. దానివల్ల మీ చూపు ప్యాచీగా కనపడడం స్టార్ట్ చేస్తుంది. ఫోర్త్, చాలా ఇంపార్టెంట్, కంటికి బ్రెయిన్కి కనెక్షన్గా ఆప్టిక్ నర్వ్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్టిక్ నర్వ్ని హెల్తీగా ఉంచడానికి మనకు వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్మోక్ చేసే వాళ్ళు, డ్రింక్ చేసే వాళ్ళకి మన బాడీ ఆ వైటమిన్స్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. అలా వైటమిన్స్ లేకపోవడం వల్ల ఆప్టిక్ నర్వ్ స్లోగా డ్యామేజ్ అవుతూ వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పర్మనెంట్గా విజన్ పోయే ప్రమాదం చాలా వరకు ఉంది. అండ్ ఫిఫ్త్, చాలా ఇంపార్టెంట్, కల్తీ సారా ఎవరైతే తాగుతారో ఆ కల్తీ సారాలో మెథనాల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. అది ఫార్మాల్డిహైడ్గా మారి ఆ ఆప్టిక్ నర్వ్ని వెంటనే డ్యామేజ్ చేసి వాళ్ళ చూపు కంటిన్యూగా పర్మనెంట్గా బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, సేవ్ యువర్ విజన్. యువర్ ఐస్ ఆర్ ప్రెషస్. Please take care.